కంపెనీ మనది. ఇది హెడ్ ఆఫీస్ వచ్చేసి ముంబై సార్, ముంబై థానేలో ఉంటుంది. దీని సిఎండి వచ్చేసి డాక్టర్ సాగర్ జోషి. ఓకే సార్, ఈ ప్రోడక్ట్ రావడానికి గల కారణం ఏంటంటే చాలా చరిత్ర ఉన్నది సార్. దీని వెనుక దాగి ఉన్న 18 సంవత్సరాల 18 సంవత్సరాల శ్రమ ఉన్నది సార్. అతను ఒక రీసెర్చర్. అంటే ఒక 50 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ ఏంటి అనేది డిఫరెంట్ చూపించగలిగాం. ఎందుకంటే సార్ అప్పుడు భూమి మ్యాగ్నెటిజం అండ్ గ్రావిటీ భూమికి దగ్గర ఉన్నది కాబట్టి ఆ గ్రావిటీ మ్యాగ్నెటిజం అనేది మన బ్లడ్లో 4 గ్రామ ఐరన్ ఉంది కాబట్టి అయస్కాంత శక్తి అనేది పనిచేయడం వల్ల సర్క్యులేషన్ అనేది మనకు జరిగింది. ఓకే సార్, కానీ ఈ రోజుల్లో సర్క్యులేషన్ జరుగుతుందా సార్ అంటే లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడు చెప్తాను సార్. మనకి ఒకప్పుడు రేడియేషన్ లేదు సార్, మొబైల్ రేడియేషన్ అనేది లేదు. మరి ఈ రేడియేషన్ ఏం చేస్తుంది అని చాలా డౌట్ రావచ్చు. ఈ రేడియేషన్ ఏం చేస్తుంటే సార్, మన బ్లడ్ పతలా ఉండాలి, మన బ్లడ్ని మందం చేస్తుంది. ఓకే సార్, దానివల్ల గుండెకి పంపింగ్స్ కానీ మన శరీరానికి పంపింగ్స్ అంటే ప్రతి రక్తం నుంచి పంపింగ్స్ కానీ జరగకపోవడం వల్ల మనకి అనేక రకాల సమస్యలు రావడం కూడా కారణం. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే బీపీ, షుగర్, థైరాయిడ్, తర్వాత నీటి బుడగలు, పీసీఓడి ప్రాబ్లమ్స్, ఈ జాయింట్ పెయిన్స్, హెడేక్, మైగ్రేన్, బ్యాక్ బోన్, L4, L5, S1, S3 అండ్ మొఖాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ అన్నీ రావడానికి గల కారణం ఏంటి సార్? సర్క్యులేషన్ అనేది జరగకపోవడం. ఓకేనా సార్, ఈ రేడియేషన్ ఏం చేస్తుందంటే ఇది పనిచేస్తుంది. కాబట్టి ఈ రేడియేషన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఏదో ఒక డిసీజ్ తోటి బాధపడుతూ ఉంటారు 100%. కాబట్టి సార్ వాళ్ళు తాగే వాటర్ సార్, వాళ్ళు తాగే వాటర్ ఇక్కడ కొలైలో వాటర్ కానీ, చెరువులో వాటర్ కానీ, ఇక్కడ వాటర్ కూడా వాళ్ళు తాగేస్తారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆల్కలైన్ వాటర్, భూమి అనేది కలుషితం కాలేదు, వాళ్ళు ప్లాస్టిక్ వాళ్ళు. కానీ ఈరోజు సార్ భూమి కలుషితం అయింది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఆరో వాటర్ కానీ మనకి మినరల్ వాటర్ తాగుతాం. ఆ మినరల్ వాటర్ తాగడం వల్ల లాసెస్ ఏంటంటే ఇప్పుడు దాంట్లో లిక్విడ్ కలుస్తుంది సార్. లిక్విడ్ కలవడం వల్ల ఆ లిక్విడ్ మనం తీసుకుంటాం, మనం తాగే వాటర్ మందంగా ఉంటుంది. అది తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న కాల్షియం తగ్గిస్తుంది. కాల్షియం తగ్గిస్తే ఆటోమేటిక్గా బోన్స్ అనేది పల్సర్ అయిపోతుంది. మనకి 120 రోజులు ఒకసారి ఎర్రరక్త కణాలు వచ్చిపోయి మనం జనిస్తూ ఉంటాయి. అప్పుడు ఏంటంటే మన మరగుద్దులా ఉంటుంది కదా, దాని నుంచి సెల్స్ సర్క్యులేషన్ జరుగుతుంది కదా, బ్లడ్ ఉత్పత్తి అవుతుంది కదా, అది దాని ఏమన్నా హెల్దీగా ఉండదు. కాల్షియం ఉంది కాబట్టి హెల్దీగా ఉండదు, సెల్స్ బయటగా ఉంటుంది. కాబట్టి సార్ కాల్షియం తీసేస్తుంది కంప్లీట్గా. కాబట్టి మన బాడీలో ఉన్న కాల్షియం ఉంటుంది ఒక్కరికి మంచిగా మందానికి మంచిగా గట్టిగా ఉంటుంది. కాబట్టి కాల్షియం తీసేయడం వల్ల మనకి ఏముంటుంది సార్? ఏముండదు. కానీ మన వాటర్ ప్యాడ్ సార్, ఇది మన వాటర్ ప్యాడ్. ఈ వాటర్ ప్యాడ్ ఏం చేస్తానంటే ఏ బాటిల్కైనా ఈ విధంగా మన బాటిల్ చుట్టుకుంటే మనం ఏ వాటర్ వేసుకున్నా కూడా పూర్వకాలంలో తీసుకున్న వాటర్లా అల్పంగా వాటర్ అయిపోయిందా, బోర్ వాటర్ ఏ వాటర్ తీసుకున్నా, బోర్ వాటర్ కానీ, చెరువులో వాటర్ కానీ, వాగులో వాటర్ కానీ, ఏ వాటర్ కానీ తీసుకున్నా కూడా 1 నిమిషంలోనే మనకి ఆల్కలైన్ వాటర్ పల్సగా అయిపోతుంది, ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతుంది, pH వాల్యూ పెంచుకుంటుంది అండ్ TDS వాల్యూ కూడా పెంచుకుంటుంది. అంటే పూర్వకాలం ఎలా వాటర్ తాగారో ఆ వాటర్ తాగాలి, సేమ్ వాటర్. ఈ వాటర్ తాగడం వల్ల అంటే మన ప్రతి ఆర్గన్స్కి ఈ వాటర్ యాక్టివ్గా ఉత్తేజాన్ని ఇస్తుంది, యాక్టివ్ చేసేస్తుంది. అప్పుడు మన బాడీ కూడా యాక్టివ్గా పనిచేస్తుంది. ఓకేనా సార్, కాబట్టి మన బాడీ మొత్తం సర్క్యులేషన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకేనా సార్, నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సార్ ఏంటంటే మనది అంతే సార్, సేమ్ వస్తుంది సార్, ఇలానే వస్తుంది. సార్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి హ్యాండ్ బెల్ట్. హ్యాండ్ బెల్ట్ ఇది కూడా లెదర్ బెల్ట్ ఇలా వస్తుంది. లేదనుకుంటే మనకి సిలికాన్ బెల్ట్ కూడా వస్తుంది. సార్ ఇది ఏం పని చేస్తుందని మీకు డౌట్ రావచ్చు. ఓకే సార్, ఇప్పుడు మనం ఎక్కడున్నా సార్ రిలేషన్లో ఉన్నాం. రిలేషన్షిప్ సేవ్ చేస్తుందంటే 100% సేవ్ చేస్తుంది. మనకి స్పర్ధన ఇస్తుంది, సర్క్యులేషన్ చేయడానికి తోడ్పడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మీ చికెన్ షాప్ మీదనే సార్, ఇప్పుడు 2 గంటలు నిలబడితే మీకు మొఖం నొప్పులో లేకపోతే బ్యాక్ పెయిన్ ఏదో రావడానికి అవకాశం ఉంటుంది, అలసట రావడము ఉంటుంది, ఏదో ఒకటి జరుగుతుంది. కానీ ఈ హ్యాండ్ బెల్ట్ పట్టుకొని మీరు పని చేస్తే మీరు 2 గంటలు పని చేస్తున్నారు, అలసిపోతున్నారు కదా, ఇంకో 4 గంటలు అదనంగా పని చేయగలుగుతారు. అయినా మీరు అలసిపోరు. మీరు ఏ జర్నీ చేసినా కూడా, తెలంగాణ మొత్తం జర్నీ చేసినా కూడా, హైదరాబాద్ 2 సార్లు పోయి 3 సార్లు వచ్చినా కూడా మీరు అలసట రాదు. ఎందుకంటే
మనకి సర్క్యులేషన్ అంటే రిలేషన్ నుంచి సేవ్ అవుతుంది, సర్క్యులేషన్ జరుగుతుంది, స్టామినా ఇస్తుంది. ఓకేనా సార్? కాబట్టి ఈ 3 ప్రొడక్ట్స్ మనకి ఇంకా నెక్స్ట్ అంటే మ్యాట్రస్, మ్యాగ్నెట్ మ్యాట్రస్. ఈ మ్యాట్రస్ దీని పడుకుంటే మనకి చాలా వరకు ఈ రోజుల్లో చాలా సార్ అందరికీ ఏంటంటే నిద్ర ప్రాబ్లం, చాలా వరకు నిద్ర ప్రాబ్లం ఉంటుంది సార్. కానీ ఈ మ్యాట్రస్ పడుకుంటే మనకి మంచి నిద్ర, డీప్ స్లీప్. అంటే ఒకప్పుడు భూమి పైన పడుకున్నప్పుడు ఎలా స్లీప్ వస్తుందో అంటే పంచభూతాలు దగ్గర ఉన్నప్పుడు మనం హ్యాపీగా ఉన్నాం, పంచభూతాలు దూరం అయిపోతాం. కాబట్టి దీని మీద పడుకుంటే మనం మంచి నిద్ర వస్తుంది, డీప్ స్లీప్. మన హీలింగ్ పవర్ పెంచుతుంది అనమాట. మన బాడీని రిపేర్ చేసుకునే శక్తి ఉంటుంది. బట్ మనం తిండి కానీ వల్ల కానీ శక్తి అనేది కోల్పోతున్నాం, ఇమ్యూనిటీ పవర్ కూడా కోల్పోతున్నాం. సో ఇదేం చేస్తుంది, మనకి బాడీని రిపేర్ చేసుకునే శక్తి ఇస్తూ ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుతుంది. ఇప్పుడు కరోనా టైంలో చాలామంది చచ్చిపోవడం కారణం సార్ పల్స్, ఇమ్యూనిటీ పవర్. ఓకేనా? కాబట్టి మన ఇమ్యూనిటీ పవర్ లేని వాళ్ళు ఇది రీచ్ అవ్వడం వల్ల చాలామంది బతికారు. పల్స్ ఏంటంటే ఆక్సిజన్ లెవెల్, ఇది పడుకోవడం వల్ల సర్క్యులేషన్ జరగడం, మంచి ఇంప్రూవ్మెంట్ జరుగుతుంటూ మన బాడీకి కావాల్సిన ఆక్సిజన్ లెవెల్ పెంచుతూ ఉంటాం. సార్ ఇది న్యాచురల్, ఇది మనం బెడ్ వేసి మనం బెడ్షీట్ వేసి పడుకుంటాం సర్కులేషన్. ఓకేనా సార్? కాబట్టి లైఫ్ వచ్చేసి 100 years సర్కులేషన్, దీని లైఫ్ వచ్చేసి 100 years. ఓకేనా సార్? కాబట్టి మనం ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు, మనం వాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు డౌట్ అడిగారు, ఇది కంప్లీట్ వాడాలి సార్, ఒక ప్రాబ్లం ఉంది తగ్గిపోయింది కదా పక్క పడేసి అంటే మీ డౌట్ అంతే కదా. ఇప్పుడు మీరు కంప్లీట్గా రెడియేషన్ ఉంటుంది సార్. ఈ రెడియేషన్లో ఉన్నంత కాలం మీరు వాడాల్సిందే, రెడియేషన్ లేకపోతే వాడకండి. లేదనేది లేదు, మన బాడీలో పడుతూనే ఉంటుంది. కాబట్టి ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం ఉంది, L4 L5 ఉంటుంది అనుకోండి, నడుములకు వస్తుంది, తగ్గింది పక్కన పెట్టేస్తాం, ఆ రెడియేషన్ మళ్ళీ పడుతుంది, మళ్ళీ వస్తుంది. ఇది సర్క్యులేషన్ డిస్టర్బ్ అవుతుంది కదా, మన కాన్సన్ట్రేషన్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అవ్వకుండా మంచిగా సర్క్యులేషన్ జరగడం. ఓకేనా? మనకి అది సేవ్ చేస్తుంది. ఈ 3 ప్రొడక్ట్ మనకి సేవ్ అవుతుంది. పడుకోవడం అనిపిస్తుంది.